ప్రియమైన కేఎన్ఆర్ పాఠశాలలో చదివే బాలికలకు శుభోదయం. మీకు అందరికి శుభాశీస్సులు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను అనుకోకుండా ఈరోజు వచ్చాను. ఒక చిన్న విషయం మనస్ఫూర్తిగా మీ హెచ్ఎంతో షేర్ చేసుకోవడానికి వచ్చాను, మాట్లాడాను. అలాగే ఈరోజు ప్రాముఖ్యత సైన్స్ డే. నేను మొదట్లో సైన్స్ డే అంటే ఆయన సర్ సివి రామన్ ఆయన జన్మదినం ఏదో అని అనుకునేవాడిని. కానీ ఎందుకురా ఈరోజు చేస్తున్నారు, ఈరోజు సైన్స్ డే ఎందుకు జరుపుతున్నారు? ఈరోజు ఆయన ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాడు. ఏందది? రామన్ ఎఫెక్ట్. న్యూటన్ కూడా అంతే కదా, ఆపిల్ కింద పడుతుంది, అది సహజమని అనుకుంటాం, కానీ ఆలోచించాం. ఈయన కూడా న్యూటన్ ఎలా ఆలోచించాడో ఈయన ఆలోచించి ఈ రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నారు. కాబట్టి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ సందర్భంగా మనం ఈరోజు సైన్స్ డే జరుపుకుంటున్నాం. అయితే నేను నా అదృష్టవశాత్తు ఒక 15 సంవత్సరాల క్రితం మహెమనూరు అనే గ్రామంలో ఒక శాస్త్రవేత్త పరిచయం అయ్యారు. ఆయన పేరు గుండ్రా సతీష్ రెడ్డి గారు. నా అదృష్టం అది. అంత గొప్ప వ్యక్తితో నేను 15 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాను. ఆయన సహాయంతో పొదలకూరులో మన అబ్దుల్ కలాం, ఈరోజు మనం మిగతా దేశాలతో పాటు గొప్పగా జీవిస్తున్నామంటే కారణం మన స్వర్గీయ అబ్దుల్ కలాంకి కావాల్సిన మొత్తం డిఫెన్స్, ఎవరినైనా తట్టుకునేటువంటి శక్తిని ఈ దేశానికి ఇచ్చిపోయారు. ఆయన దగ్గర మన నెల్లూరు వాసి సింహపురి ముద్దుబిడ్డ ఈ గుండా సతీష్ రెడ్డి గారు 25 ఇయర్స్ చేశారు. ఆయన సావాసంతో ఆయన్ని ఎలాగైనా దగ్గర నుంచి చూడాలి, ఆయనతో పిల్లలతో ప్రోగ్రాం చేయాలని నేను తపన పడ్డాను. కానీ సెక్యూరిటీ ప్రాబ్లం వలన పొదలకూరికి అవకాశం ఇవ్వలేదు. సరే, ఆయన రాకపోతే పర్వాలేదు, ఆయన వారసుడిగా మీరు ఆర్సీఏలో డైరెక్టర్గా ఉన్నారని చెప్పేసి ఆ సార్ని పౌర సన్మానం చేసి పొదలకూరులో పెద్ద ప్రోగ్రాం చేశాను. చేసిన తర్వాత ఆయన మొత్తం మన డిఫెన్స్ రంగానికి డిఆర్డిఓకి చైర్మన్ అయిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప వ్యక్తినా మీరు పొదలకూరికి తీసుకుని వచ్చిందని చెప్పేసి. ఈ రోజుకి ఆయన వస్తే నేను పరిచయంలో ఉంటాను. మీ హెచ్ఎం గారు అనుమతి ఇస్తే హెచ్ఎం గారికి పరిచయం చేసి రేపు వచ్చిన తర్వాత, రేపు స్కూల్ తెరిచిన తర్వాత సార్తో ఒక ప్రోగ్రాం మన స్కూల్లో పెట్టేయాలని ఉంది. మీ అందరికీ సార్కి పరిచయం చేయాలని ఉంది. పరిచయం చేయమంటారా? అలాగే ఈ సందర్భంగా నేను సార్ సావానం పెంచుకున్నాను. యాక్చువల్గా నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అటువంటిది సార్ పరిచయం అయిన తర్వాత సైన్స్ మీద అభిమానం పెంచుకున్నాను. రోజు ఒక 2-3 గంటలు ఈ శాస్త్రవేత్తల గురించి పరిశోధిస్తాను. వాళ్ళ ఏమేమి గొప్ప విషయాలు కనుక్కున్నారో తెలుసుకుంటాను. నేను చదివిన తర్వాత ఆ మంచి విషయాల్ని అందరికి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అది చదివిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఎవరైనా సరే అమరులుగా జీవించాలంటే, చనిపోయిన కొన్ని 100 సంవత్సరాలు కూడా వాళ్ళని తలుచుకోవాలంటే ఏదో ఒక వస్తువుని, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదో ఒక వస్తువుని తయారు చేయాలి. ఎందుకు చెప్తారు? కోవిడ్ టైంలో చూడండి, డిఆర్డిఓ ఈ డిఫెన్స్ వాళ్ళు ఎన్ని వస్తువులు కనుక్కున్నారంటే, ఆ టైంలో మనకు కావాల్సిన అన్ని వస్తువులు కనుక్కొని మనకు ఎన్ని పరిశ్రమలు ఉండి అందరికీ ఇచ్చేశారు ఉచితంగా. వాళ్ళు తయారు చేయబట్టి మనకు ఎక్కడ ఇబ్బంది పడకుండా పెద్ద పెద్ద మనకంటే గొప్పగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇబ్బంది పడ్డాయి కోవిడ్లో. కానీ మనం పెద్దగా ఇబ్బంది పడకుండా మనల్ని కాపాడారు. కొన్ని కోట్ల మందిని నిమిషాల్లో 10 రోజుల్లో అయితే పెద్ద హాస్పిటల్